వ్యవసాయం చేసి వ్యవసాయ యోగ్యమైన దానికే ఇవ్వాలి. ఈ ప్లాట్లు కొట్టింది కాబట్టి ఇది లేదు. అట్లా ఆ విధంగా ఆయనకు అర్ధ ఎకరం పోతే హౌజెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ దీంట్లో ఎట్లా మరి ఎంత అగ్రికల్చర్ చూపిస్తారు, ఎంత పార్సల్ చూపిస్తారు? ఇల్లు గుంటలు, ఒక గుంట 2 గుంటలు ప్లాట్స్ అవి తీసేయాలి. ఈ బూడిద నాగులు ఎంత ఎక్స్టెంట్? ఇద్దరు కలిపి 3 ఎకరాల 18 గుంటలు వచ్చింది సార్. ఎంత? 18 గుంటలు ఒక దిక్కు వచ్చింది సార్. 21 కరెక్టే కదండి. నాగపూర్ లక్ష్మణ్ సార్ తండ్రి అలా ఇది వ్యవసాయం చేయడం కరెక్ట్. ఇంకా వ్యవసాయం ఉండదు. ప్లాట్ కొట్టి అది చేయట్లేదు. ప్లాట్ బూడిద నాగులు తండ్రి నర్సయ్య వ్యవసాయం ఇందాక బూడిద నాగులు మళ్ళీ ఉంది 17 గుంటలు. తర్వాత బూడిద లక్ష్మయ్య తండ్రి నర్సయ్య 17 గుంటలు వెంచర్ కొట్టారు. ఎలగందల సీను కిష్టయ్య 1 గుంట ఇల్లు కట్టుకున్నా. 1 గుంట అంటే అదే కథ. చింతకింది మీరా, చింతకింది వెళ్ళాడు. చింతకింది మీరా 5 గుంటలు. ఇది 10 సారీ 10 గుంటలు. 10 గుంటలు ఉంది. ఎలగందల శ్రీనివాస్ ఫ్లాట్స్. ఈ చింతకింది మీరా కూడా ఫ్లాట్ లేదా? మీరా చింతకింది మీరా బూడిద స్వామి 21 గుంటలు. బూడిద నరసింహ తండ్రి బొందయ్య. బూడిద నరసింహ మీ తమ్ముడా? ఏమైనా పక్కనే ఉందా? చెరువుకి 21 గుంటలు ఉంది. ఎకరా 2 గుంటలు ఉంది. ఇద్దరు కలిపి ఎకరా 2 గుంటలే ఉంది మీ ఇద్దరికి. మరి వేరే బిట్టు ఉందేమో. ఒల్లాల శ్రీశైలం శివమల్లు 50. బూడిద స్వామి 3 ఎకరాలు లేదు కదనే. దా ఇక్కడ 3 ఎకరాలు లేదుగా. సర్వే నెంబర్ 49లో బాలయ్య ఉన్నాడు. 1 గుంట ఇల్లు కట్టుకుండా ఆయన బాలయ్య. నాగపూర్ లక్ష్మి ఇల్లే అనుకుంటుంది కూడా అంతే కదా. కనుకుల సిద్ధ రామరెడ్డి ఇది కూడా ఇల్లే కదా. ఇల్లు ప్లాటో వ్యవసాయం చేయట్లే కదా. కిష్టయ్య ఎవరు? బూడిద కిష్టయ్య ఎవరు? బూడిద వెంకటేశ్వర తమ్ముడు సార్. బూడిద వెంకటేశ్వర పొలం ఇల్లు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. కిష్టయ్య ఎకరా 8 గుంటలు. తర్వాత పారవస్తు సుధీర్ స్వామి ఇల్లు కట్టుకుంది కదా. పారవస్తు 1 గుంటే ఇల్లే. 18 గుంటలు బూడిద స్వామి. వ్యవసాయం చేస్తుందా? పొలం ఉందా? బూడిద స్వామి ఎక్కడ చేస్తుందా? పొలం వేసిండా? ఇల్లా బూడిద స్వామి. బూడిద నాగులు 2 గుంటలు. ఇల్లా ఇల్లా లేకపోతే 2 గుంటల్లో పొలం వేసిండా? బూడిద నాగులు